బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాతో సంక్రాంతికి రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే సినిమా నుంచి టీజర్, 3 సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బాలకృష్ణ డబుల్ రోల్ అని, ఒకటి ప్రస్తుతం జరిగే కథ, మరొకటి పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తోంది. చిన్న పాప ఎమోషన్స్‌తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు అంటూ బాలకృష్ణ గురించి చెప్పిన డైలాగు అదర్స్. అలాంటివి సినిమాలో చాలా డైలాగ్స్ ఉండనున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' తెరకెక్కుతోంది. శ్రద్ధ, శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్‌తో ఫామ్‌లో ఉన్న బాలకృష్ణ ఈ సినిమాతో కూడా మరొక హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓ స్థాయి దాటి హీరోయిజం చూపించడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండరు అని చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్స్‌లోకి వస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టెప్పులు వేయించే సాంగ్స్, మంచి కథనాలు సినిమాలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ చివర్లో బాలకృష్ణ చెప్పే మైకేల్ జాక్సన్ డైలాగ్ అదిరింది. అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటూ ఒక చిన్నారి కథ చెప్పడం ప్రారంభించింది. అప్పుడు గుర్రం పైన కొందరు వ్యక్తులు స్క్రీన్ మీద కనిపించారు. ఆ తర్వాత రౌడీ మూకలు కనిపించాయి. ఇక చెడ్డ వాళ్ళంతా ఆయనను డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు అని ఆ చిన్నారి చెప్పినప్పుడు బాలకృష్ణ క్యారెక్టర్ పరిచయం చేశారు. 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ డోయల్ రోల్లో నటిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. టైటిల్ రోల్ ఒకటి అయితే సీతారాం రోల్ మరొకటి. ఇక ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, నానాజీ పేరుతో బాలకృష్ణ ఒక ఇంట్లో ఎందుకు ఉన్నారు, ఆ చిన్నారి ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బాబీ డియోల్, మలయాళ నటుడు షైన్ టాన్ చాకో, ప్రజ్ఞ జైస్వాల్, ఊర్వశి పాత్రలను కూడా పరిచయం చేశారు. ఎటువంటి జాలి, దయ, కరుణ లేనటువంటి విలన్ రోల్లో బాబీ డియోల్ చేశారని అర్థమవుతోంది. అడవిలోని జంతువులతో వ్యాపారం చేసే పాత్రలో రవికిషన్ కనిపించారు. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే పంచ్ డైలాగ్స్ లేవు, కానీ ఆయన హీరోయిజం మాత్రం బాగా ఎలివేట్ చేశారు దర్శకుడు బాబీ. ఇక సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ఇక ట్రైలర్ సూపర్ హిట్ అవ్వడంతో అంచనాలు బాగా పెరిగాయి. దాంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది.